Yes. Gracious Heavenly Father, we thank you and we praise you for this wonderful day that you have given us. Father, your word is ever living. It is life unto those who believe in it, O God. Lord, your word, when it is spoken, it has never ever returned in void but fulfilled the purpose for which it is spoken, O Father. This time I stand in your presence, humbling myself to the stature of a donkey, because you are the God who was able to speak through a donkey, O Father. Lord, I pray that you conceal me behind your cross, and let it be you who would speak to the needs of my heart and our hearts, O Father. Every word that is spoken, O Father, Lord, let the purpose for which that word is spoken be fulfilled in our lives, O Father. అవును ప్రభువా, నీవు గాడిద ద్వారా మాట్లాడగలిగిన దేవుడవు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నేను గాడిద వలె తగ్గించుకొని ఉన్నాను తండ్రి ప్రభువా. నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి మాతో మాట్లాడము. చెప్పబడినటువంటి ప్రతి వాక్యము దాని యొక్క చిత్తాన్ని మా యొక్క జీవితంలో నెరవేర్చినట్లుగా తండ్రి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, నీవు మాతో పాటు తోడుగా ఉండి ఈ యొక్క వాక్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేస్తూ ఈ సమయం అంతట్లో మాతో పాటు ఉండమని కోరుకుంటూ మరొక్కసారి తండ్రి ప్రభువా, మమ్మల్ని మీ చేతుల్లో అప్పగించుకుంటున్నాం తండ్రి. ఐ కమిట్ ఆల్ ఆఫ్ us and this rest of the time into the precious hands of our Lord and Savior Jesus Christ, and all God's children said amen. ఏంటంత మెల్లగా ఆమెన్? ఓకే. సాధారణంగా ఎప్పుడైనా నేను స్పీచ్లు ఇచ్చినప్పుడు మైక్ పట్టుకుంటే వెంటనే వాల్యూమ్ తగ్గించేస్తారు, కానీ ఇక్కడ లేదు. ప్రైజ్ గాడ్. సో the title of today's message is Faith Matters. విశ్వాసము యొక్క మరి ఆనవాళ్ళు, అలానే విశ్వాసము యొక్క ప్రాముఖ్యత. Faith matters. The matters of faith and the very fact that faith does matter. So, what is faith? And does faith really matter to a believer or disciple of Christ? విశ్వాసము అనగానేమి? ఈ విశ్వాసము ఒక విశ్వాస జీవితానికి ముఖ్యమా అనే ఒక ఆలోచన, ప్రశ్న మనల్ని మనం వేసుకుంటున్నప్పుడు మనందరం తప్పకుండా ఒప్పుకుంటాం ఏంటంటే, క్రైస్తవ జీవితం అంతా కూడా ఆధారపడింది ఆ ఒక్క మాట మీదనే. రైట్? ది ఎంటైర్ లైఫ్ ఆఫ్ ఎ డిసైపుల్ ఆర్ ఎ Christianity ఈజ్ డిపెండెంట్ ఆర్ ఈజ్ యాంకర్డ్ అపాన్ దిస్ వన్ ఎలిమెంట్ ఆర్ వన్ వర్డ్ కాల్డ్ ఫెయిత్. ఏంటి ఫెయిత్? వాట్ ఈస్ దిస్ ఫెయిత్ అని ఆలోచన చేసినప్పుడు, లేదా సరే బైబిల్లో చాలా ఫెయిత్ గురించి ఉంటాయి, గూగుల్ ఏం చెప్తుందని ఫెయిత్ ఏంటి అని నేను వెతికినప్పుడు గూగుల్లో చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ట్రస్ట్, undoubtful trust, wholehearted trust on somebody, on something. What is it that when I looked at Google just to understand what does the world's perspective stand in terms of faith, then what is told about faith is that faith means ఒకరి మీద ఎటువంటి అనుమానం లేకుండా, ఒక వ్యక్తి మీద కానీ, ఒక సంస్థ మీద కానీ, ఒక ఆలోచన మీద కానీ సంపూర్ణంగా ఆధారపడి ఉండుట. నాకు అనిపించింది, అరే ఇది ఆల్మోస్ట్ బైబుల్లానే ఉంది అని. దెన్ యాజ్ వీ వెంట్ ఫార్వర్డ్ టుడే వీఆర్ గోయింగ్ టు రీడ్ లాట్ ఆఫ్ వర్సెస్. సో ఎవరైనా ఇఫ్ యూ వాంట్ టు వాలంటీర్ యూ కెన్ వాలంటీర్. శామ్, మీరు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ద మైక్. అండ్ వీఆర్ గోయింగ్ టు రీడ్ లాట్ ఆఫ్ వర్సెస్, అండ్ ఇఫ్ పాసిబుల్ నోట్ దీస్ థింగ్స్ డౌన్, బికాస్ దీస్ వర్సెస్ రియలీ హెల్ప్డ్ మీ పర్సనలీ in my walk with the Lord, and I am sure these will help you too. ఈ యొక్క వాక్యాలన్నీ కూడా నా యొక్క అనుదిన జీవితంలో నాకు ఎంతో దోహదపడ్డాయి, మీకు కూడా ప్రభువుతో నడుచు సమయంలో మీకు దోహదపడతాయని నేను అనుకుంటున్నాను. According to the scripture, faith does 3 things. విశ్వాసము మూడింటికి కారణము. What are those? Number 1, మనందరికీ తెలుసు, faith
సేవ్స్. విశ్వాసము రక్షిస్తుంది. ద సెకండ్ వన్, ఫెయిత్ సస్టైన్స్. విశ్వాసము నడిపిస్తుంది. మూడవది, ద థర్డ్ వన్ ఈజ్ ఫెయిత్ సక్సీడ్స్. విశ్వాసము విజయాన్ని తీసుకొస్తుంది. ఈరోజు మనము ఈ 3 అంశాలను తెలుసుకుందాం. ఏమిటది? ఫెయిత్ సేవ్స్, సెకండ్ ఫెయిత్ సస్టైన్స్, థర్డ్ వన్ ఫెయిత్ సక్సీడ్స్. వెరీ నైస్. ఇక్కడ గమనించినట్లయితే ఫెయిత్ అనే దానికి అర్థం ఎక్కడుందని అనుకున్నట్లయితే మనందరికీ తెలిసినటువంటి అధ్యాయం, చాప్టర్. వాట్ ఈస్ దట్ చాప్టర్ దట్ వి రిఫర్ టు యాజ్? వండర్ఫుల్, Hebrew 11. Let's read Hebrew 11 chapter 1, verses 1. Yes. విశ్వాసమనున్నది నిరీక్షించుబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నట్టు అనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నట్టుగా రుజువై ఉన్నది. ఇంగ్లీష్లో ఏమనుందంటే ఫెయిత్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. అంటే దేని గురించి మనం నిరీక్షిస్తామో దానికి సంబంధించినటువంటి విషయం. అండ్ ఆల్సో ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ హియర్ ఇన్ ద సెకండ్ స్టేట్మెంట్, ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. దోస్ ఆర్ కాంట్రడిక్టరీ. వెన్ యూ డోంట్ సీ, దెర్ ఇస్ నో ఎవిడెన్స్. సాధారణంగా దొంగతనాలు కానీ హత్యలు కానీ జరిగినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు? పోలీసులో ఫస్ట్ ఏమొస్తుంది? క్లూస్ టీమ్ అని ఉంటుంది. ఆ క్లూస్ టీమ్ చేసే పని ఏంటో తెలుసా? సాక్ష్యాలు సేకరించడం. వెన్ ఎవర్ దీస్ థింగ్స్ హ్యాపెన్, ద వర్క్ ఆఫ్ క్లూస్ టీమ్స్ ఈజ్ టు సర్చ్ ఫర్ ఎవిడెన్స్. ఎప్పుడు ఎవిడెన్స్ గురించి సర్చ్ చేస్తాం? వెన్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్, వెన్ సంథింగ్ కెన్ బి సీన్, వెన్ సంథింగ్ కెన్ బి పర్సీవ్డ్, వెన్ సంథింగ్ కెన్ బి ఫౌండ్. ఏదైనా చూచినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా ఉన్నప్పుడే దాంట్లో సాక్ష్యం ఉంటుంది. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంట? ఇట్ ఈస్ ఎవిడెన్స్ ఆఫ్ దోస్ థింగ్స్ నాట్ సీన్. అదృశ్యమైన వాటిని ఉన్నట్టుగా రుజువు చేసేదే విశ్వాసం. ఓకే, దీన్ని ఇట్లా పెడదాం. ఏంటిది? వాట్ ఈస్ దిస్ ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ దట్ ఈస్ నాట్ సీన్ అన్నది మనం ముందుకొద్దాం. సో ద ఫస్ట్ వన్ వి సెడ్ ఫెయిత్ సేవ్స్. హౌ డస్ ఫెయిత్ సేవ్? ఆర్ ఇందాక మనం మాట్లాడినట్టుగా ఫెయిత్ అనేటువంటి మాట మీదనే ఈవెన్ ఆర్ ఫేవరెట్ వర్స్ ఆఫ్ జాన్ 3:16 ఏమని చెప్తుంది? అది యోహాను 3వ సువార్త 16వ అధ్యాయము ఏమని చెబుతుంది? For God so loved the world that he gave his only one and only Son, that whosoever believes in him shall not perish but have eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసము ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సో ఫెయిత్ సేవ్స్. Whosoever believeth will be saved. ఓకే, ఇంకా ఏముంది విశ్వాసం గురించి? ఈ ఫెయిత్ సేవ్స్ లేదా విశ్వాసం రక్షిస్తుంది అనే మాట చూసుకున్నట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. ద లెటర్ రిటన్ టు రోమన్స్ చాప్టర్ 10 verses 9. Again it says, if you confess with your mouth the Lord Jesus and believe in your heart that God has raised him from the dead, you will be saved. ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే విశ్వాసము రక్షణ చూపిస్తుంది. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ ఉదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఓకే, 10th, ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఫర్ విత్ ద హార్ట్ వన్ బిలీవ్స్ అంటూ రైచియస్నెస్ అండ్ విత్ ద మౌత్ కన్ఫెషన్ ఈజ్ మేడ్ అంటూ సాల్వేషన్. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అయితే ఫెయిత్ రక్షణ అనేది మాట్లాడుకున్నాం. అసలు రక్షణ గురించి
దేవుడు ఏమన్నాడో కూడా విందాం. దానికంటే ముందు ఒక మాట పడింది ఏంటంటే 12వ వచనంలో, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఫర్ దెర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్యూ అండ్ గ్రీక్, ఫర్ ద సేమ్ లార్డ్ ఓవర్ ఆల్ ఈజ్ రిచ్ టు ఆల్ దోస్ హూ కాల్ అపాన్ హిమ్. ఆ యొక్క కాంటెక్స్ట్లో చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో యేసు ప్రభు సేవ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎథనిక్ గ్రూప్ ఏంటంటే రెండు గ్రూప్స్, ఒకటి యూదులు, ఇంకోటి గ్రీకులు. అదే వచనాన్ని మనం ఈ రోజుల్లో మాట్లాడుకున్నట్లయితే యూదులని గ్రీకులనితో పాటు ఆ క్యాస్ట్ అని, ఈ క్రీడ్ అని, ఆ లాంగ్వేజ్ అని, ఈ లాంగ్వేజ్ అని, ఆ డెమోగ్రఫీ అని, ఈ డెమోగ్రఫీ అని, ఆ ఇంటి పేరని, ఈ ఇంటి పేరని, ఎటువంటి భేదము లేదు. అందరికీ ఒకే దేవుడు. అయితే ఆ దేవుడు ఏమని చెబుతున్నాడంట? మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ఆ దేవుడు ఏమని చెప్తున్నాడంట? శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఫర్ ఐ సే టు యూ దట్ అన్లెస్ యువర్ రైచియస్నెస్ ఎక్సీడ్స్ ద రైచియస్నెస్ ఆఫ్ స్క్రైబ్స్ అండ్ ఫారిసీస్ యూ విల్ బై నో మీన్స్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఇప్పుడే మనం చదువుకున్నది ఏంటంటే ఎటువంటి భేదము లేకుండా యేసు ప్రభు ద్వారానే రక్షణ అని చదువుకుంటే, మరి రక్షణలోకి ఎలా రావాలి దేవుడా అని యేసు ప్రభుని అడిగితే ఏమన్నాడంట? మీ నీతి ఆ పరిసయ్యులు, ఆ సద్దుకాయలు, రైట్? అన్లెస్ యువర్ రైచియస్నెస్ ఎక్సీడ్స్ దట్ ఆఫ్ ఫారిసీస్ అండ్ సద్దుసీస్ యూ విల్ నెవర్ ఎవర్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నౌ లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. కెన్ వి ఎక్సీడ్ ద రైచియస్నెస్ ఆఫ్ ఫారిసీస్ అండ్ సద్దుసీస్? ఎస్? ఓకే. దెన్ ఐ లుక్డ్ ఎట్, అసలు ఏంటి ఈ పరిసయ్యుల యొక్క నీతి గురించి ఇంత బాగా చెప్పబడింది, ఏంటి వాళ్ళ నీతి అని చూసినట్లయితే, when I looked upon what is it that God is referring to when he is mentioning righteousness pertaining to the Sadducees and Pharisees, there are two things that come very, very promptly. The first one is strictly adhering to moral, ceremonial and religious laws. The second one is strictly leading a life of blamelessness. అంటే మొదటి దాని అర్థం ఏంటంటే రూల్ ప్రకారం, ఆచారాల ప్రకారం, పద్ధతుల ప్రకారం, ఇది మంచి ఇది చెడు అంటే చెడుని ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ఆ యొక్క దాని ప్రకారం ఒక మంచి మోరల్గా బ్రతకడం ఒకటి. రెండోది, అబ్బా ఇతనిలో ఎటువంటి దోషము పాపమైనను లేదు అని చెప్పగలిగినటువంటి, ఎటువంటి అంటే అవతల వాళ్ళకి ఎటువంటి బ్లేమ్ కూడా ఇవ్వలేనటువంటి నీతిని కనపరిస్తే కానీ పరిసయ్యుల నీతిని మనము చూడలేం. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ చాలామంది, మోస్ట్ ఆఫ్ అస్ థింక్ లైక్ దిస్, దట్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ మోరల్, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ రైట్, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ నాట్ హార్మింగ్ ఎనీబడి, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ మైండింగ్ మై ఓన్ బిజినెస్, ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్, ఐఎమ్ షూర్ ఐ విల్ గో టు హెవెన్. వై? బికాస్ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ ది రూల్ బుక్. ఈవెన్ ఇన్ దోస్ డేస్ the Pharisees exactly thought the same. As long as I adhere to what Moses said, as long as I adhere to what is written in that particular book, I am for sure to go to heaven. And it is to same Pharisees Jesus said, okay, gamaninchandi, very beautiful. On one hand, Jesus said, unless your righteousness exceeds that of Pharisees, you will not enter to heaven. And to the same Pharisees and Sadducees said, you tombs who are whitewashed. సున్నము కొట్టబడినటువంటి సమాధులారా. సున్నం కొట్టబడిన సమాధి చాలా బాగుంటుంది, కానీ ఒక్కసారి తవ్వితే ఏముంటుంది? పురుగులు, కంపు అన్నీ. ఒకవైపు ఏమో దేవుడు ఏమంటున్నాడు? అన్లెస్ యు ఎక్సీడ్ ద రైచియస్నెస్ ఆఫ్ ఫారిసీస్ అంటున్నాడు. ఇంకోవైపు అదే పరిచయాలతో ఏమంటున్నాడు? మీరు సున్నము కొట్టినటువంటి సమాధుల వల్ల ఉంటున్నారు. అయితే ఏంటిది కన్ఫ్యూజన్ దేవుడా ఇలా ఉంది అని మనము ఆలోచన అప్పుడు ఇప్పుడు కూడా చేస్తున్నప్పుడు నాకు దేవుడు చూపించినటువంటి ఒక మంచి మాట, ఇదే మాట లూక్ చాప్టర్ 18 వర్సెస్ 18. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, హియర్ ఆల్సో దెర్ ఈస్ ఎ రిచ్ యంగ్ రూలర్
దట్స్ వాట్ ది బైబిల్ సేస్. ఒక అధికారి ఆయనను చూచి ఒక అధికారాన్ని చూచి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. అందుకు యేసు నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? 1 second, 18th verse. Certain ruler asked him, saying, Good teacher, what shall I do to inherit eternal life? Verses 20. You know the commandments. Do not commit adultery, do not murder, do not steal, do not bear false witness, honor your father and your mother. 20వ వచనం, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు, తల్లిదండ్రులు సంపాదించుము, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బాల్యం నుండి వీటన్నిటిని నేను అనుసరించున్నానే అన్నాను. సో ఆ రిచ్ యంగ్ రూలర్ దేవుడి దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, దేవుడు చూసి అద్భుతాలు అవన్నీ చూసా, ఇదేదో బాగుంది, నేను నిత్య జీవితాన్ని ఎట్లా పొట్టాలంటే నీకు తెలుసు కదా, ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉన్నాయి కదా, 1 2 3 4 అని చెప్తూ ఉంటే ఆ రిచ్ యంగ్ రూలర్ ఎట్లా ఉంటాడంటే, టిక్ మార్క్, ఆనర్ యువర్ పేరెంట్స్, ఎస్, ఐ నెవర్ కిల్డ్ ఎనీబడి, ఐ నెవర్ స్టోల్ ఎనీథింగ్, ఐ నెవర్ టక్ 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 మన టిక్ మార్కులు పెట్టేసుకొని మంచి ఎగ్జైట్మెంట్తో, వాట్ ఆర్ యూ టాకింగ్ జీసస్, దిస్ ఈజ్ సచ్ ఏ సింపుల్ థింగ్, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ సిన్స్ మై చైల్డ్హుడ్. ఏమన్నాడంట, ఇవన్నీ నేను బాల్యం నుండి వీటిని అన్నిటిని అనుసరించున్నాను. అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచున్నాను అనేను. వండర్ఫుల్ కాన్వర్జేషన్. అయితే వాట్ ఈస్ ద చెక్ లిస్ట్? అదే మనము యూ డోంట్ హ్యావ్ టు గో త్రూ, బట్ ఐ విల్ రీడ్ ఇట్ ఫర్ యూ. నిర్గమకాండము 20 12 16 వచనాలు ఏమని ఉంటుందంటే, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, సెరిమోనియల్, మోరల్, రిలీజియస్ లాస్. సో ఇంతవరకు బాగానే ఉంది. అండ్ హీ ఆల్సో సెడ్ దట్ ఎస్, ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. అయితే యేసు ప్రభు వెంటనే ఏమన్నాడు, బలా నా మంచి దాసుడా, ఇంకా ఈరోజు నువ్వు నాతో పాటు పరలోకంలో ఉంటావు అన్నాడా? లేదు అన్నాడు, కానీ ఇతంతో అనలేదు కదా. పొరపాటున అన్నారా, అక్కడ అన్నారని అనుకుంటారేమో. అయితే దేవుడు ఏమన్నాడంటే, యేసు విని నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. అయ్యో ఇవన్నీ చేసావు కానీ ఒక్కడే మిస్ అయిందప్ప, జస్ట్ వన్ థింగ్. ఏంటది? నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. సాధారణంగా ఈ వాక్యం చదవంగానే ఆ కాంటెక్స్ట్లో మనం ఏమనుకుంటామంటే, ఆ వాక్యం కూడా తర్వాత రాయబడి ఉంది, ఆయన మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయారు. హీ వెంట్ విత్ లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. వాట్ డిడ్ జీసస్ టెల్ హిమ్? హి సెడ్, సెల్ వాట్ ఆల్ యు గాట్ and invest in heaven, you will get returns in heaven, come follow me. ఓకే, నౌ ఇది ఇట్లా పెడదాం. ఎందుకు యేసు ప్రభు ఆ మాట అన్నాడో ఒకసారి మళ్ళీ చూద్దాం. సో రెండు పక్కన పెడదాం అన్నాం. ఒకటి ఏంటంటే ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ దట్ ఈస్ నాట్ సీన్, ఇది రెండవది. ఈ రెండు మనం ఆఖరిలో కలుపుకుందాం. ఆర్ యూ హియర్ విత్ మీ? బోర్ కొడుతుందా? ఎస్, నో? ఇండియన్స్కి బాగుంటుంది మన గెస్చర్ అన్నీ కూడా. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. నీకు ఎస్ కావాలో నో కావాలో నువ్వే తీసుకోరా బాబు, మమ్మల్ని ఎందుకు ఇలా అబ్బాయి అడిగి ఇబ్బంది పెడతావు అన్నట్టు కాకుండా. ఓకే, సో ఇదే మాటలు యేసుప్రభు మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నాడంట, మత్తయి సువార్త 5:21. You have heard that it was said to those of old, you shall not murder, and whoever murders will be in danger of the judgment. Verses 22, Matthew chapter 5. But I say to you that whoever is angry with his brother without a cause shall be in danger of judgment, and whoever says to his brother, Rakha, shall be in danger of council, and whoever says, you fool, shall be in danger of hellfire. తెలుగులో చదువుకున్నట్లయితే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శలోకి లోగునగునని పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. Now Jesus said, unless you surpass the standards of Sadducees and Pharisees, you cannot enter the kingdom of heaven. దానికి ఆన్సర్ ఇక్కడ ఉంది. What are the standards of Sadducees and Pharisees? You shall not murder. నేను ఎవరినైనా చంపానా? ఆ బుర్రలో బోల్సాలు చంపాను కానీ బయట అయితే ఎవరు చంపలేదు. వెరీ గుడ్. యూ షల్ నాట్ కవెట్. నేను ఎవరిదైనా తీసుకున్నానా? అరే చాలాసార్లు ఆలోచనలో తీసుకున్నాను కానీ ఎవరిది లాక్కోలేదు.
యూ షెల్ నాట్ కమిట్ అడల్టరీ. నేను ఎవరితోనైనా లేదు ఎవరితో అట్లా చేయలేదు. దెన్ యూ షెల్ నాట్ అనేటప్పటికీ ఫారిసీస్ సద్దుసీస్ మేమేమి ఇవి చేయలేదు. అంతవరకు బాగుంది, సున్నం ఇది. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? ఓకే, ఇంతవరకు బాగుంది కదా, ఈవెన్ ఇఫ్ యు ఆర్ యాంగ్రీ విత్ యువర్ బ్రదర్ యూ విల్ గో టు హెల్. దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ ఫర్ ఫారిసీస్ అండ్ సద్దుసీస్. అమ్మా, నౌ నాట్ ఓన్లీ ఫర్ ఫారిసీస్ అండ్ సద్దుసీస్, రైట్, ఈవెన్ ఫర్ అస్. I'm sure we were angry with our brothers, sisters, distant brothers, distant cousins multiple times, right? వాడిని చంపేయాలన్నంత కోపం రాలేదా మీకు? మీరు పరిశుద్ధులు, సాత్వికులు, సమాధానపరులు, దేవుని యొక్క బిడ్డలు. దేవుడు మిమ్మల్ని అలానే దీవించిన గాక. నాకంత సాత్వికత లేదు, నేను బోల్డ్ సార్లు అనుకున్నా. అంటే ఇది గొప్ప కాదు, అంటే అనుకోవాలని కాదు, కానీ చెప్తున్నా. అన్లెస్ యూ సర్పాస్ ది righteousness of Pharisees and Sadducees, you shall not enter the kingdom of heaven. And standards ఎట్లా ఉన్నాయి? నువ్వు చేయక్కర్లేదు, నువ్వు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు. మరి ఇంత స్టాండర్డ్స్లో ఉంటున్నప్పుడు కెన్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్? ఇటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి ఆధారము లేనటువంటి పరిస్థితుల్లో ఆ దిక్సూచి ఏమిటి అంటే ఫెయిత్, విశ్వాసము. ఏమిటంటారా? రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం చదువుకుందాం, 3వ వచనము. 4వ అధ్యాయము 2-3 వచనాలు. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 1 సెకండ్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము క్రియల మూలముగా, if Abraham was justified by works, he has something to boast about. Did Abraham ఒకవేళ నేను అనుకుంటే, నేను ఎవరినైనా చంపానా? లేదు. నేను ఎవరితోనైనా దొంగిలించానా? లేదు. నేను ఎవరితోనైనా వ్యభిచారం చేశానా? లేదు. అంటే నా క్రియలన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను నీతిమంతుడిని అనేటువంటి పరిస్థితుల్లో వాక్యం ఏం చెప్తుందంటే, had he been justified by works, he has something to boast about, but not before God. For what does the scripture say? Abraham believed God and it was counted to him as righteousness. ఇక్కడ ఫెయిత్ సేవ్స్, విశ్వాసము రక్షించును అనడానికి మొట్టమొదటి మాట ఏమిటంటే, దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు ఎవరినైనా నీతిమంతుడుగా ఎంచబడితే అది నీతి గొప్ప నీతా కాదా? గొప్ప నీతి. వెరీ నైస్. రోమిలకు రాసినటువంటి అదే పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిపై పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. Here it is written, they being ignorant of God's righteousness and seeking to establish their own righteousness. Rich young ruler, yes, tick mark, tick mark, tick mark, tick mark. I am all well. But just Jesus said, there is one thing that you lack. And we assume that one thing is his riches. We will come to that answer. ఇక్కడ ఏమనుందంటే, ఫర్ దే బీయింగ్ ఇగ్నోరెంట్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్ అండ్ సీకింగ్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ రైచియస్నెస్ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ టు ది righteousness of God. And what is righteousness of God? Believing God is the righteousness of God. అక్కడ అబ్రహాం, ఆ రిచ్ రూలర్ కూడా ఎక్కడ ఆయన మిస్టేక్ అయింది అంటే, ఎక్కడ ఆయన ఇదయ్యాడంటే, అక్కడ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు ఏమనంటే, when Jesus heard these things, he said to him, you still lack one thing. Sell all that you have and distribute to the poor and you will have treasure in heaven. ఇది కాదు పాయింట్. కమ్ ఫాలో మీ ముందు చదివి, తర్వాత బిలీవ్ దట్ యూ విల్ హ్యావ్ ట్రెజర్స్ ఇన్ హెవెన్. ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. అరే నాకు ఇప్పుడు మంచిగా డబ్బులున్నాయి,
నాకు ఇప్పుడు మంచిగా ఆస్తులు ఉన్నాయి. రిచ్ యంగ్ రూలర్. దీస్ ఆర్ ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ సీన్. బట్ ద బైబుల్ హియర్ క్లియర్లీ సేస్, ఇవి కాదు, యు ఆర్ గోయింగ్ టు గెట్ ట్రెజర్స్ ఇన్ హెవెన్, ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ అన్సీన్. బిలీవ్ మీ, కమ్, follow me. Because he was not able to see those evidence of things not seen, that's why he was disappointed. He was not disappointed because Jesus asked him to sell off his rich things. No. He was disappointed because he could not believe that if I forego these things, I have treasures in heaven, and Jesus alone can give that. And our belief, our faith, and ikkada Jesus was actually addressing the issue of faith in him. They ignored the righteousness of God and they justified their own righteousness. వారు స్వనీతి మీద ఆధారపడి ఉన్నారు. దేవుని యొక్క నీతి వాళ్ళు ఎరుగరు. దేవుని యొక్క నీతి ఎలా వస్తుందంటే దేవుడి మీద విశ్వాసం ఉంచడం ద్వారానే. ఈ మాట కూడా యేసుప్రభు మనకు చెబుతున్నది. ఆ రిచ్ యంగ్ రూలర్, there is one thing that you lack. That one thing is not the ability to reap the riches. That one thing that he lacked is the ability to believe in things or in evidence of things that are not seen. అదృశ్యమైన వాటికి రుజువు అన్న వాటి మీద విశ్వాసము ఉంచలేకపోవడమే is the thing that you are lacking. Are you here with me? Shall we continue to read? Okay. అయితే ఇక్కడ విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రమైనను ప్రవక్తన వచనమునైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. So here it is very clearly written that for Christ is the end of the law for righteousness to everyone who believes. Does that mean Christ abolished the law? Well, Jesus himself said in Matthew 5:17 that do not think that I came to destroy the law of prophets. I did not come to destroy but to fulfill. ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. గాడ్ హ్యాస్ బికమ్ ది కంప్లీషన్ ఆఫ్ ది లా. అంతవరకు మోషే ఎలా ఏం చెప్పింది, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటుంది. దాని మీద యేసుప్రభు ఏం చెప్పాడు, ఇదే కాదు, నువ్వు ఇలా ఆలోచనలు చేసినా కూడా కుదరదు అన్నాడు. మరి దాని అంతటికీ ఒక సమాప్తం అనేది ఉండాలి కదా. ఆ సమాప్తం ఏమిటి? యేసుప్రభువే ఆ సమాప్తం ఎందుకు అంటే యోహాను సువార్త 18వ అధ్యాయము 28-30 వచనాలు, ముఖ్యంగా 28వ వచనం చదువుదాం. ఆఫ్టర్ దిస్, ఇది ఎప్పుడంటే యేసుప్రభుని సిలువ వేస్తున్నప్పుడు. ఆఫ్టర్ దిస్ Jesus, knowing that all things are now accomplished, that the scripture might be fulfilled, and said, I thirst. Verses 30, when Jesus had received the sour wine, he said, it is finished. And bowing his head, he gave up his spirit. ఏ విధంగా యేసు ప్రభు దానికి సమాప్తి అయి ఉన్నాడు అంటే, ఇదిగో ఇది సమాప్తమైనది. యోహాను సువార్త 18వ అధ్యాయం 30వ వచనం. అందుకు వారు 29, 30, 31 ఒకసారి చదవండి. యోహాను సువార్త 18, 29, 30. యోహాను సువార్త 18వ అధ్యాయము. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ తల వంచి ఆత్మను అప్పగించడము ద్వారా యేసు ప్రభువే ఆ యొక్క ధర్మశాస్త్రానికి సమాప్తి. ఆ సమాప్తి, ఈ సమాప్తి ఒకటే. యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఆ విధంగా ఆయన ఏమంటున్నాడంటే, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఏ విధంగా నెరవేర్చాడంటే ఈ విధంగా నెరవేర్చాడు. సో ఆన్లైన్లో చూస్తున్నటువంటి వారు కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ ఇంకా సందిగ్ధంలో ఉన్నట్లయితే, బైబిల్ అనేది ఒక క్రైస్తవులకు సంబంధించింది, బైబిల్ అనేది ఒక తెగకు సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నారేమో. బైబిల్లో చెప్పబడినటువంటి కొన్ని మాటలు యూదులు, గ్రీకులు అనేవి ఆ రోజు, ఆ కాలంలో, ఆ పరిస్థితులను బట్టి. కానీ బైబిల్ ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంది, ఆ మతము, ఆ కులము, అది ఇది ఏమీ లేదు, అందరికీ కూడా రక్షణ అవసరము, రక్షణ యేసుక్రీస్తు ద్వారానే. అదే విషయం మళ్ళీ ఒకసారి దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు, రైట్? ఫెయిత్ సేవ్స్. నౌ ద సెకండ్ వన్ అండ్ ద థర్డ్ వన్, లెట్ మీ పుట్ దెమ్ బోత్ టుగెదర్ అండ్ కన్క్లూడ్. అదేంటి అప్పుడే కన్క్లూడ్ చేస్తున్నారు? ఇప్పుడు కన్క్లూడ్ అంటే కానీ మనం అనుకున్న టైంకి
సమాప్తి అవ్వదు అన్నది. ఓకేనా? ఓకే. నౌ వాట్ ఈజ్ ఇట్ దట్ సస్టైన్స్ అండ్ సక్సీడ్స్? దీనికి కొన్ని ఉదాహరణలు మనము హీబ్రూయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో చాలా ఉదాహరణలు మనకు కనబడతాయి. అవన్నీ నేను ఇప్పుడు చదవమని చెప్పాను. ఇవన్నీ మంచి ఉదాహరణలు, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను ఇంకొక ఉదాహరణ తీసుకొని మీకు అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. ఆర్ యు రెడీ? ఎస్, ఓన్లీ శరవణ. ఇప్పుడు మీరు ఎస్, వెరీ గుడ్. 2 Chronicles chapter 20, దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నట్లయితే, ఇట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దిస్ దట్ ద పీపుల్ ఆఫ్ మోయాబ్ విత్ పీపుల్ ఆఫ్ అమ్మోన్ అండ్ విత్ దెమ్ బిసైడ్స్ ది అమ్మోనైట్స్ కేమ్ టు బ్యాటిల్ అగైన్స్ట్ జెహోషాఫాత్. Then some came and told Jehoshaphat, saying, a great multitude is coming against you from beyond the sea, from Syria, and they are in Hazar Tamar. And Jehoshaphat feared and set himself to seek the Lord and proclaimed a fast throughout all Judah. ఇక్కడ యెహోషాపాతు అనే ఒక వ్యక్తి, రాజు, యూదా రాజులలో ఒక రాజు. ఆ యూదా రాజులలో ఒక రాజు ఉంటున్నప్పుడు ఆయనకి ఏమొచ్చిందంటే, అరే నీ శత్రువులందరూ వచ్చేసారు, ఇదిగో అల్లా పొలిమేరల దగ్గర ఉన్నారు అని కబురు రాగానే యెహోషాపాతు భయపడి దేవుడిని ప్రార్థించనుంది. కానీ అసలు యెహోషాపాతు యొక్క సైన్యం గురించి ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారా? హ్యావ్ యు ఎవర్ నోటీస్డ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ జెహోషాపాత్స్ ఆర్మీ? హిస్టరీలో లేదు, బైబిల్లోనే ఉంది. అదే 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు చూసినట్లయితే we will understand the kind of army that he has. So Jehoshaphat became increasingly powerful and he built fortresses and storage cities in Judah. He had much property in the cities of Judah and the men of war, mighty men of valor in Jerusalem. These are their numbers according to their fathers' houses of Judah, the captains of thousands. Adna the captain, and with them 300,000 mighty men of valor, ante 3 lakshala mandi. And next to him was Jehohanan the captain, and with him 280,000, ante 2,80,000 mandi. And next to him was Amaziah the son of Zikri, who willingly offered himself to the Lord, and with him 200,000 mighty men, ante intoka 2 lakshalu. Of Benjamin, Eliad a mighty man of valor, and with him 200,000 men armed with bow and shield. And next to him Jehoshaphat, and with him 180,000 prepared for war. ఇవన్నీ కలిపితే ఇంచుమించు 10 లక్షల మంది. 10 లక్షల మంది. అది మామూలు ఏమనంది మళ్ళీ 19వ వచనంలో, దీస్ సర్వ్డ్ ద కింగ్ బిసైడ్స్ దోస్ ద కింగ్ పుట్ ఇన్ ఫోర్టిఫైడ్ సిటీస్ త్రూ అవుట్ ఆల్ జూడా. అంటే ఆ కింగ్కున్నటువంటి రెగ్యులర్ ఆర్మీ ఎక్కడెక్కడైతే పోలీస్ అదంతా పక్కడ్బందీతో కాకుండా ఎంతమంది ఉన్నారంటే ఆర్మీ ఇంచుమించు 10 లక్షలు. మొదటి 3 లక్షలు, తర్వాత 2,80,000, 5,80,000, తర్వాత మళ్ళీ 2 లక్షలు, 9,80,000, మళ్ళీ తర్వాత 2 లక్షలు, 11,80,000, మళ్ళీ 1,80,000. అమ్మ 13,60,000. 13,60,000 ఉన్నటువంటి ఈ కింగు నీ శత్రువులు వచ్చారా అనగానే ఏం చేశాడంట, దీనికోసమే వెయిట్ చేస్తున్నా, రమ్మనండ్రా మన ఆర్మీ కెప్టెన్స్ని, నించోబెట్టండ్రా 13 లక్షల మందిని. ఈ 13 లక్షల మంది ఒక్కసారి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనగానే ఆ అవతల వాళ్ళు గజగజలాడిపోతారు. సేమ్ మంచి జీతం ఉంది, నాకు జీతం ఉంది, మా ఆవిడకి జీతం ఉంది, మంచి బ్యాంక్ సిబిల్ స్కోర్ ఉంది, రమ్మనండ్రా బిల్డర్స్ని, ఏది కావాలంటే అది కొందాం, రమ్మనండ్రా బ్యాంకర్స్ని, లోన్ తెచ్చుకుందాం. మీరు అలానే అనుకున్న, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు అలా చూసుకుంటారా? ఎట్లా చూసుకుంటారు? రాజు బ్రదరు అలానే అయ్యాడు, జెహోషాపాత్ అట్లా చూసుకుంటారు, లేకపోతే మీది మనది మనం చూసుకుంటావా? ఎప్పుడు కూడా అలా చూసుకోకండి. ఇది చదవంగానే ఇది ఆ బ్రదర్కి కరెక్ట్ సరిపోయింది, ఇది చదవంగానే అబ్బా దేవుడా ఏం చెప్పావు దేవుడు ఆ సిస్టర్ గురించి, దేవుడు మనకు చెప్తున్నాడు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రైట్? ఇది కూడా నేను చదువుతున్నప్పుడు నాకు ఇదే వచ్చింది. అన్నీ ఉన్నాయి కదా, ఎవడొస్తాడా రెండంటే అట్లా కాదు. ఏం చేశాడంటే ఈయన, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటించెను. చాటించిన తర్వాత ఏమైంది? 20వ అధ్యాయము 9వ వచనం. ఫెయిత్ సస్టైన్స్ అండ్ సక్సీడ్స్ అనే దానికి అనేక ఉదాహరణలో ఈ యొక్క ఉదాహరణ మనం తీసుకుంటున్నాం. నీవు ఆలకించి మమ్మను రక్షించుదని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబెడును గదా.
ఇజ్రాయేలులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ సేయూరు మన్యవాసులతోనూ యుద్ధం చేయనీయలేదు కనుక ఇజ్రాయేలు వారిని నిర్మూలం చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మను తోలివేటుకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇది దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. అయితే బేసికలీ ఏం జరిగిందంటే వెంటనే మరి యెహోషాపాతు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టి మరి ముఖ్యంగా 9-10 వచనాలు చూసినట్లయితే ఇట్ ఈస్ రిటన్ లైక్ దిస్: ఇఫ్ కెలామిటీ కమ్స్ అపాన్ us, whether the sword of judgment or plague or famine, we will stand in your presence before this temple that bears your name, and will cry out to you in our distress, and you will hear us and save us. ఇవే మాటలు మొదటి రాజులు 8వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదువుకుందాం. ఈ రెండిటికి ఒకటి ఉంది, ఒక చిన్న ఈ సీక్రెట్ కానీ మీకు తెలిస్తే యూ విల్ బీ మెన్ ఆఫ్ విక్టరీ, మెన్ ఆఫ్ వ్యాలర్. ఆర్ యూ ఎక్సైటెడ్? అలా కాదు, యూ విల్ బి మెన్ ఆఫ్ విక్టరీ, మెన్ ఆఫ్ వ్యాలర్ అంటే అట్లీస్ట్ మెన్ రెస్పాండ్ అవుతారు అనుకున్నా. మెన్ గమ్మునున్నారు, విమెన్ ఏమో ఎస్ అన్నారు. యూ విల్ బి బోత్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ వ్యాలర్ అండ్ స్ట్రెంగ్త్. వెరీ నైస్. దేవుని యొక్క వాక్యం ఇట్లా నవ్వుకుంటూ చదువుకుంటూ గుర్తుపెట్టుకుంటూ వెళ్తే ఎంత ఆనందం అండి. ఓకే, నౌ లెట్స్ రీడ్ 2 Kings chapter 8 verses 37. Come on, 2 రాజులు 8వ వచనం 37వ వచనం. దాని యొక్క కాంటెక్స్ట్ కూడా చెప్తాను. ఫస్ట్ కింగ్స్ chapter 8 verse 37. దేశమందు క్షామం గాని, తెగులు గాని, గార్పు దెబ్బ గాని, చిత్తపరుటు గాని, మిడతలు గాని, చీడపురుగు గాని కలిగినను, వారి శత్రువు వారి దేశం మీదకు వచ్చినను, వారిని ముట్టడి వేసినను, ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను, ఇశ్రాయేలులకు నీ జనులో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకొనును గదా. ఇజ్రాయేలులో ఉన్న ప్రతి మనిషి తెలుసుకొనును గదా తన మనోవ్యాధను. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరం తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మా పితరులకు నీ దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండునట్లు చేయుము. ఆమేన్. లెట్స్ హోల్డ్ దిస్. ఇఫ్ యు లుక్ ఎట్ వాట్ ఈస్ రిటన్ ఇన్ 2 Chronicles 29, that if calamity comes on us, sword of judgment comes on us, plague or famine, if they come to us, if we stand in your presence before this temple and bear your name and will cry out to you in our distress, you will hear us and save us. These are exact words which we have seen when Solomon was dedicating that particular temple. Now, what is Jehoshaphat doing here? Jehoshaphat is demonstrating his faith. నువ్వు చెప్పావు కదా, ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. యెహోషాపాతు చూశాడా సొలొమోన్ని? చూడలేదు. సొలొమోను ప్రార్థన రాశాడు కదా, అదే ప్రార్థనను పట్టుకుని ఏమంటాడంటే, నువ్వు ఇలా చేస్తే ఎవరన్నా కదా, ఇదిగో మేమందరము ఇదే ఒక మందిరంకి వచ్చి ప్రార్థన చేస్తున్నాము, మమ్మల్ని కాపాడు అని ఎవరు అంటున్నాడు? 14 లక్షలు ఆర్మీ ఉన్నటువంటి ఒక రాజు గడగడ ఉనికిపోతూ. హీఈస్ బేసికల్లీ డిమాన్స్ట్రేటింగ్ ద ఫెయిత్. అయితే అప్పుడు ఏం జరిగింది? ఓకే, లెట్స్ గో టు 2 Chronicles, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము. ఓకే, యా, 1 second. 23. Yes, please go ahead. అమ్మోనీయులను, మోయాబీయులను, సేయూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయూరు కాపరస్తులను కడముట్టించిన తర్వాత తమల్లో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. కంటిన్యూ. యూదా వారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. వండర్ఫుల్. ఇది విచ్ వాస్ 21, 22, 23. యా, 20, 21, 22. దానికి ముందు there is one verse which is basically verses 17.
ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. ఐ విల్ రీడ్ ఫ్రమ్ వర్సెస్ 15. ఎప్పుడైతే యెహోషాపాతు ఈ విధంగా ప్రార్థన చేశాడో, యెహోషాపాతుకు వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి? యూదా వార్లారా, యెరూషలేం కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. తర్వాత 17వ వచనము, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వార్లారా, యెరూషలేం వార్లారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వాడి మీదకి పోవుడి. అయితే ఎప్పుడైతే యెహోషాపాతు తనను తాను తగ్గించుకుని ఆ వాక్యంలో చెప్పినట్లుగా తన యొక్క హీ షోడ్ ది ఫెయిత్ టు సీ ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ సీన్ జరిగినప్పుడు ఏం చేశాడు? 20వ వచనంలో, అండ్ దే రోజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ వెంట్ అవుట్ ఇన్ ద విల్డర్నెస్ ఆఫ్ టికోవా అండ్ దే వెంట్ అవుట్. జెహోషాపాత్ స్టూడ్ అండ్ సెడ్, హియర్ మీ జూడా అండ్ inhabitants of Jerusalem, believe in the Lord your God and you will be established. Believe his prophets and you will succeed. When he had taken counsel with the people, he appointed those who were to sing to the Lord and praise him in the holy attire as they went before the army and say, give thanks to the Lord for his steadfast love endures forever. ఇక్కడ ఏమని రాయబడిందంటే, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకరములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయన స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. ఇదందరికీ మనకి సాధారణంగా ఆలోచన ఉండే ఉంటుంది. యుద్ధంలో వెళ్తున్నప్పుడు ముందుగా సైనికులను పెడతారు, క్వైర్ని యుద్ధానికే రానివ్వరు. వాళ్ళ పాటలకి సైన్యాలకి ఎక్కడ డిస్టర్బెన్స్ అవుద్దేమోనండి. మంచి క్వైర్ అనుకోండి, పాటల ద్వారా అవతల సైన్యాన్ని చంపేయవచ్చు, అది వేరే విషయం. ఇక్కడ గమనించినట్లయితే ఎందుకు యెహోషాపాతు ఇట్లా చేశాడో ఆలోచించినట్లయితే, సాధారణంగా ఎప్పుడు ఇట్లా పాడుతాము, ఎప్పుడు ఇట్లా ధ్వజగీతాలు చేస్తాము? గెలుపు వచ్చిన తర్వాత, రైట్? వెన్ ఈజ్ ఇట్ దట్ వి సింగ్ ప్రైజెస్ అండ్ వి సెడ్ యెహోవా దయాళుడు, ఆయనను స్తుతించిడి, ఆయన కృప నిత్యముగా ఉండును. ఎప్పుడవుద్ది? ఇల్లు కొనుక్కున్నాం, యెహోవా దయాళుడు అది అంటాం. ఆ ఇల్లు కొనుక్కునే ముందు అలా అనగలిగామా? అమ్మో, రైట్? మూర్తి బ్రదర్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఐడెంటిఫై చేసుకున్నాడు, నేనే. వాట్ ఎగ్జాక్ట్లీ జెహోషాపాత్ డన్ ఈజ్ he was able to understand what that faith is evidence of things not seen. యెహోషాపాతు యుద్ధంలో గెలుపు ఇంకా రాలేదు, కానీ యుద్ధంలో దేవుడు ఎప్పుడైతే యుద్ధము నీది కాదు, యుద్ధము యెహోవాదే, ఈ యుద్ధములో నువ్వు పోరాడాల్సిన పని లేదు అనగానే యెహోషాపాతు ఏమని డిసైడ్ అయిపోయాడు? హే, ఐఎమ్ ద విన్నర్ మ్యాన్ అని చెప్పి అందరూ రండి, లెట్ us assemble the armies అంటే, కమాన్ లెట్ మీ గెట్ ద బెస్ట్ సాంగ్స్, మంచి హిమ్స్ అని పెట్టి లెట్స్ ఆల్ సింగ్ అని. వాట్ డిడ్ జెహోషాపాత్ డూ? Jehoshaphat demonstrated his faith. Bible always says, right? Bible always encourages us to challenge God in faith. We are also going to come to that particular verse. Now let us see. And when they began to sing and praise the Lord, the Lord set an ambush against the men of Ammon, Moab, and Mount Seir who had come against Judah, so that they were rooted. For the men of Ammon and Moab rose against the inhabitants of Mount Seir, devoting them to destruction. And when they had made an end of inhabitants of Seir, they all helped to destroy one another. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్లను పెట్టెను కనుక వారు హతులైరి. Faith is substance of things that you hope for and evidence of things that is not seen. Jehoshaphat demonstrated that faith. God said he will be victorious. He was not victorious. Look at this. Jehoshaphat challenged God through his faith. అప్పటి వరకు విజయం రాలేదు. ఇక్కడ వాక్యంలో క్లియర్గా ఉంది. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యుద్ధము
చేశాను. యు ఏబుల్ టు అండర్స్టాండ్? ది వన్ థింగ్ ఫర్ అస్ ఈజ్ మోయబుల్ కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు, బిజినెస్ సమస్యలు కావచ్చు, బంధువుల సమస్యలు కావచ్చు, వీళ్ళందరూ కలిపి రావచ్చు. మన దగ్గర బోల్డ్ బ్యాకప్ ఉండొచ్చు. ఏమున్నప్పటికీ కూడా వెన్ వీ అండర్స్టాండ్, ఏముంది వాక్యంలో బోల్డ్ ఉన్నాయి ఇట్లాంటివి. నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగెన్స్ట్ us shall ever prosper. I will always make you the head, not the tail. I will anoint your head in front of your enemies. I will make your feet like hinds feet and make you walk upon high places. ఇవన్నీ కొద్దిగా. ఇటువంటి సందర్భాల్లో వెన్ వీ డిమాన్స్ట్రేట్ అవర్ ఫెయిత్, what is that we are doing? We are challenging God for him to demonstrate his ability. నా దగ్గర ఏమీ లేదు, అయినా ఇల్లు కొనేస్తాను. ఎప్పుడైతే when I demonstrated that faith, God said, now you demonstrated that faith, not depending on your strength. Now you will see the miracle that I do. వారు స్తుతిస్తూ ఉండగా ఏం జరిగిందంట? ఇంకా తర్వాత చదివితే చాలా బాగుంటుంది. వాళ్ళందరూ చచ్చిపోయారు, వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారు? లూటీ చేస్తారు బోల్డ్ డబ్బులు. దిస్ ఈస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. Another example, and then I'm going to close it. Mark chapter 9 verses 23. Let's go. Mark chapter 9 verses 23. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్ముట దేని గురించి అనేది ఒకసారి మనం ముందుగా చూసుకున్నట్లయితే, ఇఫ్ అట్ ఆల్ we understand, we go to the previous verses and then see the context. Basically what happened here is, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మోగదయం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి 17 onwards. Mark chapter 9 verses 17 onwards. Yes. అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అది ఎక్కడ వాడిని, ఇక్కడ ఒక తండ్రి తన బిడ్డ మీద దయ్యాలు పట్టాయని చెప్పి యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఇలా చెప్తున్నాడు. అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కార్చుకొని కొరుక్కొని మూర్ఛిలును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన, విశ్వాసం లేని తరములారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహితును, వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వచ్చి వానిని తీసుకుని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వాని విలువలాడించిన కనుక వాడు నేలపడి నురుగు కార్చుకున్నట్లు పోరాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అని చెప్పాను. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఏమైనను, లుక్ ఎట్ దిస్, ఏమైనను నీ వలనైతే మా మీద కనకరపడి మాకు సహాయము చేయమనెను. హియర్ వాట్ హీ సేయింగ్ ఈస్, ఇఫ్ యూ కెన్ డూ ఎనీథింగ్. ఆ తండ్రి కొడుకు యొక్క వ్యధను చూసి యేసుప్రభువు చెప్తున్న మాట, ఇఫ్ యూ కెన్ డూ ఎనీథింగ్, హ్యావ్ కంపాషన్ ఆన్ us అండ్ హెల్ప్ us. అండ్ వాట్ డిడ్ జీసస్ సెడ్? ఫర్గెట్ అబౌట్ వెదర్ ఐ కెన్ డూ ఆర్ నాట్. ఇఫ్ యూ కెన్ బిలీవ్, లుక్ ఎట్ ద ఛాలెంజ్. ఇఫ్ యూ కెన్ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ వన్ హూ బిలీవ్స్. దట్స్ హౌ వీ ఛాలెంజ్ విత్ గాడ్. దట్ ఈస్ హౌ పెనూయేలు యుద్ధం జరిగింది. మనం ఎప్పుడైతే, ప్రభువా నీ చిత్తమైతే నువ్వు చేయగలవు కదా, అరే నేను చేయగలరా భయ్, నేను చేస్తాను రా భయ్, బట్ నువ్వు నమ్మగలవా నేను చేస్తానని. ద కీ టు సక్సెస్ అండ్ టు సస్టైన్ ఈజ్ యాక్చువల్లీ నాట్ ఇన్ గాడ్, బికాస్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ సెడ్ దట్ ఐ హ్యావ్ ట్రాంపుల్డ్ ద ఎనిమీ అండర్ ద ఫీట్. సో ఇట్ ఈస్ డన్. దెన్ వాట్ ఈస్ ద కీ? ద కీ ఈజ్ విత్ ఇన్ అస్. యేసుప్రభువే చెప్పాడు, ఇఫ్ యూ కెన్ డూ, నీకు ఏమైనా అయితే కాస్త మా వాడిని కాస్త బాగు చేస్తావంటే యేసుప్రభు గో అని అనలేదు. ఇఫ్ యూ కెన్ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. తర్వాత చూద్దాం. ఇమ్మీడియట్లీ ద ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ క్రైడ్ అవుట్ అండ్ సెడ్, ఐ బిలీవ్, హెల్ప్ మై అన్బిలీఫ్. And when Jesus saw that a crowd came running together, he rebuked the unclean spirit, saying to it, you mute and deaf spirit, I command you, come out of him and never enter him again. And after crying out and convulsing him terribly, he came out, and the boy was like a corpse, so that most of them said, he is dead. But Jesus took him by the hand and lifted him up, and he arose. And when he entered the house, his disciples asked him privately why we could not cast out. And he said, this kind of cannot be driven
by anything but prayer. సో ఇక్కడ గమనించినట్లయితే when the father of the son challenged him, can you heal, can you do something about it, Jesus challenged him back, of course I can do, but that's not the point here. Can you believe? Do you believe? అసలు ఆ ప్రశ్న, you understand, look at the encounters of Jesus, right? To that rich young ruler he was saying, if you believe and follow me, then you will automatically leave all this stuff, because you will know evidence of things that is not seen, that whatever you have left for me. In fact, అది అయ్యాక శిష్యులు వెంటనే అడుగుతారు, యంగ్ రూలర్ వెళ్ళిపోగానే, బరువా మరి మేము నీ కోసం అన్నీ వదిలేసాం కదా, మాకేంటి అంటే యేసు అంటాడు, మరి ముఖ్యంగా చెప్తున్నాను, నా కోసం మీరు ఏమి నష్టపోయినా దానికి ప్రతిఫలం మీరు ఈ లోకంలోనూ పరలోకంలోనూ డబల్. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు యోబు, ఈ లాస్ట్ వన్, ఈ గాట్ వన్ మోర్. సో హీ హ్యాస్ యాక్చువల్లీ 2 నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. అన్ని ఆయన ఆస్తులన్నీ డబుల్ అయినాయి. గమనించినట్లయితే పిల్లలు మాత్రం అంతే పుట్టారు. ఎందుకంటే పరలోక రాజ్యంలో చనిపోయిన పిల్లలు ఉన్నారు, వీళ్ళు కలిపి డబుల్. So what is it that I'm trying to say is, when we pray, Jesus, if it is possible to you, let this, it is possible, if you can believe. And then immediately look at the Father's prayer. Please help me overcome my unbelief. ఎంత ఏమంటారు, ప్లెయిన్ ప్రేయర్ అండి. వెంటనే చిన్నవాడి తండ్రి నమ్ముచున్నాను అంటుందో కాకుండా, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇదే బైబిల్లో ఇదే జీసస్, రైట్, we know that centurion, right? You don't even have to come to my house. All you need to do is just speak a word and she will be healed. I have never seen a faith like this among the entire Judah, Jerusalem అని యేసు ప్రభు మాట అంటాడు. ఎప్పుడు మళ్ళీ సెంచురీని వెళ్ళి ఎప్పుడు నా కూతురు స్వస్థపరచబడిందని అంటే, దట్ ఎగ్జాక్ట్లీ ఓపెన్స్ టు దట్ పర్టికులర్ థింగ్ వెన్ జీసస్ ఎక్నాలెడ్జెస్ దట్ వాట్ ఏ ఫెయిత్. సో నెంబర్ 1, ఫెయిత్ సేవ్స్. నెంబర్ 2 and 3, faith sustains, and faith succeeds. Faith is again substance of things that we hope for and evidence of things not seen. అరే నేను ఎప్పుడు when I will be called blessed, నేను ఎప్పుడు ఇంకా బాగా ఆశీర్వదించబడతాను, ఎప్పుడు నాకు ఇంకా మంచి ఆరోగ్యం వస్తుంది, ఎప్పుడు నా బిడ్డలకి పిల్ల అవుద్ది, ఎప్పుడు నాకు మంచి ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు నాకు మంచి బిజినెస్ వస్తుంది, దేవుడు నీ చిత్తమైతే నాకు మంచి బిజినెస్ ఇవ్వ అంటే దేవుడు అన్నాడు, ఇఫ్ యూ కెన్ బిలీవ్, ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ ప్రే దట్ లార్డ్ హెల్ప్ మీ డీల్ విత్ మై అన్ఫెయిత్ఫుల్నెస్. ఎందుకు మనకు అవిశ్వాసం ఉంటుందంటే, బికాస్ వీ డు నాట్ హ్యావ్ ది ఎబిలిటీ టు సీ ద థింగ్స్ of evidence that never existed. Jehoshaphat saw, he saw, centurion saw. Now, are we willing to see? నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. With this, I conclude, may these words of faith, may these words of life be deeply penetrated into all our hearts. First of all, the order is like this. It cannot be faith, success, and then faith saves. It is always first faith saves, because Jesus was first addressing them, right? And then the second thing is faith sustains and faith succeeds. I hope and I pray that these words of God do not just remain as words of encouragement, but they would be the words of transformation in all our hearts. Like the way Jehoshaphat demonstrated the faith, like the way the father demonstrated his faith, may God give us every opportunity to demonstrate our faith and see the great doings of the Lord. Let's all look to the Lord in prayer. Gracious Heavenly Father, we thank you and we praise you. పరిశుద్ధుడా, మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చెప్పబడిన, విత్తబడిన, నాటబడినటువంటి ఈ మాటలు ఏవి కూడా తండ్రి ప్రభా వ్యర్థముగా తిరిగి రాక, ప్రభా విశ్వాసము రక్షించును, విశ్వాసము రక్షణనిచ్చును, విశ్వాసము విజయమునిచ్చును తండ్రి ప్రభా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెబుతున్నావు తండ్రి ప్రభా. ఫెయిత్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్ అండ్ ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. ఎస్ ఫాదర్, విత్ అవర్ కార్నల్ ఐస్ వీ కెన్ నాట్ సీ. We do not have the ability to see. That is why we struggle with
faithfulness. That is why we struggle with disbelief. Lord, this afternoon I pray, please deal with our unbelief, Lord. మా అపనమ్మకమును తండ్రి ప్రభా మా నుంచి తీసివేసి తండ్రి ప్రభా నీ మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని పెట్టే కృపను మాకు దయచేయము. నీ వాక్యములో చెప్పబడిన విత్తబడిన ప్రతి వాగ్దానము కూడా తండ్రి ప్రభా మా జీవితంలో ఎస్ అండ్ ఆమేన్ అనే విషయాన్ని మేము నమ్మి ఆ యొక్క వాగ్దానాలన్నింటినీ కూడా మా జీవితంలో నెరవేర్పును మేము చూసేలాగా మాకు సహాయం చేయండి. హెల్ప్ us to manifest all these promises in our life, oh Father. We pray this time, Father Lord, that you please help us to build our faith. Faith, when clubbed with reference to the word and promise of the Lord, and when prayed with humility, the Lord says, a battle belongs to the Lord. You don't have to fight. ఎప్పుడైతే ప్రార్థన తండ్రి ప్రభా ప్రార్థన వాక్యము విశ్వాసము కలిపి మేము ముందుకు వెళ్తామో తండ్రి ప్రభా యుద్ధము మేము చేయవలసినటువంటి అవసరం లేదు తండ్రి ప్రభా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు us. Thank you for guiding us. Thank you for building us, O Lord. Let these words, O Father Lord, let these words not be picked up by any enemy, O Lord. Let these words be deeply rooted in our hearts and help all of us to manifest the promises through faith, O Father. We once again seal all of these promises. We covenant all of these things, O Father Lord, through the blood of Christ today, O Father. We thank you and we praise you. In Jesus' most precious name we pray. And all the Lord's children